పూర్వం అమ్మమ్మ నానమ్మలు నదుల్లో నుంచి బావుల్లో నుంచి నీరు తెచ్చుకొని రాగి బిందెల్లో దాన్ని స్టోర్ చేసుకునేవారు. అంతేకాదు దాంట్లో పటికని కూడా వేసుకొని 1-2 గంటల తర్వాత తాగేవారు. దాంట్లో బ్యాక్టీరియా పూర్తిగా మరణించేది. కానీ ఈ రోజుల్లో మనం మినరల్ వాటర్ అని 3 టైమ్స్ 2 టైమ్స్ ఆస్మోసిస్ చేసిన వాటర్ని తాగుతున్నాం. దీనివల్ల కాల్షియం, ఫ్లోరైడ్, ఐరన్, పొటాషియం, సోడియం ఇలా అన్ని మినరల్స్ పోతున్నాయి. దీనివల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది, బోన్ వీక్ అవుతున్నాయి, ఎనీమియా వస్తుంది, హైపోకాలిమియా వస్తుంది, మజిల్ వీక్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇలా మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే కాచి చల్లార్చిన నీటిని మనం ట్యాప్ వాటర్లో కూడా తాగొచ్చు. తాగటమే కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక టిప్ చెప్తాను, మీరు వినండి. డ్రమ్స్టిక్ సీడ్స్ ఉంటాయి కదా, మునగాకు విత్తనాలు, ఆ విత్తనాలని మీరు రెండు కాయలు తీసుకోండి, దాన్ని చితక్కొట్టి ఆ పౌడర్ వాటర్లో కలపండి. కలిపిన తర్వాత దాన్ని వడగట్టండి. 2 గంటలు ఆగిన తర్వాత పూర్తిగా ప్యూరిఫై అవుద్ది. వాటర్ తాగండి, చాలా మంచిది.